ఆకర్షణాచలం అని ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయి అంటేనే ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోగలం. ప్రతి చోట భగవంతుడు వ్యాప్తి చెంది ఉన్నాడు అని సనాతన ధర్మంలో నమ్ముతారు కదా, మరి మీరెందుకు దేవాలయానికి వెళుతారు అని. అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరికీ అనుభవపూర్వకంగా అనిపించి ఉంటుంది. మనం గోపురం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత మనం పొందే మొట్టమొదటి అనుభూతి ఏంటంటే, రథసారథ్యం చేస్తున్న శ్రీకృష్ణుని తన గురువైన ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుల వారు ఉన్నప్పుడు ఆ మహాశివుడి పరమభక్తులు అంటే మనకు గుర్తొచ్చేది నాయనార్లు. రమణ మహర్షితో సహా అనేక మంది సాధువులు మరియు ఋషువులు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోరుతూ ఆలయానికి మరియు ఈ కొండకు మొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఇలా దీపాన్ని వెలిగించి అరుణాచల క్షేత్రానికి కొత్తగా వెళ్లే వారికి పెద్దలు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శరణాగతి. ఓం నమః శివాయ. అరుణాచలం అందరూ అనేదే తిరువన్నామలై, కానీ నాకేమనిపిస్తుందంటే ఆకర్షణాచలం అని అనాలేమో అనిపిస్తుంది. అరుణగిరి అరుణాచలేశ్వరుడు 3 లక్షణాలున్న వాళ్ళని ఖచ్చితంగా ఆకర్షిస్తాడు. ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయి అంటేనే అరుణగిరికి చేరగలం, ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోగలం. ఆ 3 లక్షణాలు ఏంటో చెప్తాను. ఉత్తర భారతదేశంలో ఒక మహాత్ముని అడిగారు, ప్రతి చోట భగవంతుడు వ్యాప్తి చెంది ఉన్నాడు అని సనాతన ధర్మంలో నమ్ముతారు కదా, మరి మీరెందుకు దేవాలయానికి వెళుతారు అని. అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు, గాలి అంతటా వ్యాపించి ఉంటుంది, కానీ మనం మన వాహనంలో గాలి కొట్టించుకోవాలంటే ఒక ప్రత్యేకమైన స్థానానికి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాగే భగవంతుని దర్శించుకోవాలంటే దేవాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సృష్టి పంచభూతాలతో నిండి ఉంది. ఆ పంచభూతాలకి ప్రతీకగా అరుణాచలంలో అగ్నిలింగంగా ఆ మహాశివుడు మనకు దర్శనమిస్తున్నాడు. మీకు అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరికీ అనుభవపూర్వకంగా అనిపించి ఉంటుంది. మనం గర్భగుడిలోకి వెళుతున్నప్పుడు ఆ వేడి మనకు తప్పకుండా తగలక మానదు. అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇంకొక అనుభూతి ఏం కలుగుతుందంటే, అక్కడ కనిపిస్తున్న ఆ గోపురం ముందు నిలబడినట్లయితే మన శరీరంలోని ఈ ఎముకలు, మాంసము, ఈ ధాతువులన్నీ ఆకర్షించినట్టుగా, పట్టి లాగేసినట్టుగా ఈ సంసారాన్ని, ఈ జగత్తుని మన వెనక వదిలేసి ఆ భగవంతుడు తనలో మనల్ని కనిపేసుకుంటున్నట్టుగా వచ్చే అనుభూతి ఖచ్చితంగా అందరికీ కలిగే ఉంటుంది. ఇదే రాజగోపురం, గాలిగోపురం. నాకు అనిపిస్తూ ఉంటుంది, గోపురం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తలెత్తి పైకి చూడు, ఆ భగవంతుణ్ణి చూడు, ఆ భగవంతుల్లో కలిసిపోవడానికి నీ జీవితాన్ని ధారబోయి లేదా ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికే ఈ మానవ జన్మని ఉపయోగించుకో అనే సంకేతం కనిపిస్తూ ఉంటుంది. అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళగానే మనకు విఘ్నేశ్వరుడి ఆలయం దర్శనమిస్తుంది. ఖచ్చితంగా విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకొని ముందుకు సాగాలి. ఇంతకుముందు చెప్పాను కదా, అరుణాచలం వెళ్ళాలంటే 3 లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయని. నాకు అనిపించేది ఏంటంటే, ఆ 3 లక్షణాలు భగవంతుడు అంటే భక్తి, ఈ సంసారం పైన, ఈ జీవితం పైన వైరాగ్యము, అట్లాగే ఇవన్నీ మిథ్యా అని జ్ఞానమే, ఆత్మజ్ఞానమే శాశ్వతము అని తెలుసుకోవడమే ఈ 3 లక్షణాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలిసి తెలియక ఈ జన్మలో కావచ్చు, లేదా గత జన్మలో కావచ్చు, లేదంటే రాబోయే జన్మల్లో కావచ్చు, శివుడికి భక్తితో పూజ చేసుకునే అర్హత ఉన్నవాడికి మాత్రమే ఈ అరుణాచలంలోకి ప్రవేశం ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత మనం పొందే మొట్టమొదటి అనుభూతి ఏంటంటే, నేను శివుడిలో ఐక్యమైపోయానా అనే అనుభూతి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇలా లోపలికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ
కోనేరు పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అరుణాచలం అంటే మనకు గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ ఇక్కడ ఒక పవిత్రమైన ఆచారం. ఇక్కడ భక్తులు అరుణాచల కొండను ప్రదక్షిణ చేస్తారు. ఇది ఆధ్యాత్మిక వృద్ధిని మరియు విముక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎడమవైపు నుండే చేయాలి అని పెద్దలు అనడం వెనుక ఒక రహస్యం ఉంది. ఎందుకంటే మన కుడివైపునకు ఎప్పుడైనా గొప్పవాళ్ళు, మహాత్ములు ఉండాలి. భగవంతుడు లేదా మనకంటే పెద్దవారు మన కుడివైపునే ఉండాలనేది వేదం ప్రకారం నిర్ణయించిన ఒక నియమం. ఎందుకు అంటే అర్జునుడు కూడా రథసారథ్యం చేస్తున్న శ్రీకృష్ణుని తన గురువైన ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుల వారు ఉన్నప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళు అని శ్రీకృష్ణుని పురమాయించినప్పుడు వారికి నా రథాన్ని ఎడమవైపునే పోనివ్వు అని చెప్తాడు. అంటే నాకంటే గొప్పవాళ్ళు, నా గురువులు, నా భగవంతుడు అందరూ నాకు కుడివైపునే ఉండాలి అనే ఒక నియమం ఉండడం వల్ల అలా చెప్తారు. కాబట్టి సర్వశ్రేష్ఠుడైన భగవంతుడు మనకు కుడి పక్కనే ఉండాలి, కుడివైపునే ఉండాలి. కాబట్టి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఎడమవైపు నుండి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాలి. ఈ దేవాలయం సాంప్రదాయ కళలు, శాస్త్రాలు మరియు ఆధ్యాత్మికతకు మద్దతు ఇచ్చే గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఈ విషయం మనం గోపురం పైన కానీ అక్కడి స్తంభాలపై కానీ చూస్తే అవగతమవుతుంది. ఆ మహాశివుడి పరమభక్తులు అంటే మనకు గుర్తొచ్చేది నాయనార్లు. ఈ ఆలయంలో 63 మంది నాయనార్ల విగ్రహాలను కూడా మనం చూడొచ్చు. మరియు సుందరర్ అంటే భగవంతుణ్ణే 64వ నాయనార్గా చేర్చడం ఇక్కడ శైవ సాంప్రదాయాల ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఆలయం 10వ శతాబ్దానికి చెందింది. చోళులు మరియు విజయనగర సామ్రాజ్యం వంటి వివిధ రాజవంశాల నుండి రచనలు ఈ విషయాన్ని ఉద్ఘాటిస్తాయి. పురాణాల ప్రకారం అరుణాచల కొండను శివుని అభివ్యక్తిగా భావిస్తారు మరియు ఈ ఆలయం ఆధ్యాత్మిక వృద్ధికి మరియు విముక్తికి పవిత్ర స్థలంగా నమ్ముతారు. ఈ ఆలయ సముదాయం మొత్తం 10 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇందులో క్లిష్టమైన చెక్కడాలు, శిల్పాలు మరియు ఆకట్టుకునే ఎన్నో గోపురాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ మరియు విజయనగర శైలుల మిశ్రమం. ఈ ప్రాంత సాంస్కృతిక మరియు కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం పంచభూత స్థలాలలో ఒకటి అని మనకు తెలుసు కదా. ఆ పంచభూతాల్లో అగ్నిని సూచిస్తుంది ఈ దేవాలయం. ఈ పుణ్యక్షేత్రంలో జరిపే పండుగ విశేషాలు ఒకసారి చూసుకున్నట్టయితే ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా మహాశివరాత్రి, మార్గళి, తమిళ నూతన సంవత్సరం వంటి ఇతర పండుగలను కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నవంబర్ నెలలో పౌర్ణమి రోజున అరుణాచల కొండపైన ఒక పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. అది చూపరులను ఎంతో ఆకర్షిస్తుంది. అరుణాచలం కొండ ఒక శక్తివంతమైన శక్తి కేంద్రంగా భక్తులు నమ్ముతారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ప్రయాణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎక్కినట్టే అని మనం భావించవచ్చు అరుణాచల దర్శనం తరువాత. అరుణాచలం అంటే మనకు గుర్తొచ్చే మరో మహాత్ముడి పేరు రమణ మహర్షి.
రమణ మహర్షితో సహా అనేక మంది సాధువులు మరియు ఋషువులు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోరుతూ ఆలయానికి మరియు ఈ కొండకు ఆకర్షితులయ్యారు. రమణ మహర్షి వారు అరుణాచలం క్షేత్రానికి ఎలా ఆకర్షితులయ్యారనేది రమణ మహర్షి యొక్క జీవిత గాథను వింటే చదివితే తెలుస్తుంది. ఖచ్చితంగా అందరూ రమణ మహర్షి గురించి తెలుసుకోవాలి, ఎంతో స్ఫూర్తిని పొందాలి. ఇక్కడ దేవాలయం బయట మనకు హారతి కర్పూరం ఇలా దీపం అమ్ముతూ ఉంటారు. కొనుక్కొని మనం కూడా ఆ అరుణాచలేశ్వరుడికి దీపంతో అర్చన చేయవచ్చు. మొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఇలా దీపాన్ని వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామివారి దర్శనానికి వెళ్ళడం ఉత్తమం. అరుణాచల క్షేత్రానికి కొత్తగా వెళ్ళే వారికి పెద్దలు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటంటే, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడి నుంచి మొదలు పెడతారో అక్కడికి చేరుకోవడంతోనే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. రాజగోపురం దగ్గర నుంచి నడక మొదలుపెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడంతోనే ఈ ప్రదక్షిణ పూర్తవుతుంది అని భావించకండి. మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినా ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది. అక్కడ స్వామికి నమస్కరించి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టవచ్చు. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి. శరీరంలో కొన్ని దోషాలు ఉండి ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూతిని ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువ ఆహారం తీసుకొని మొదలు పెట్టవద్దు. భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పిల్లర్లతో అతిపెద్ద మండపం ఉంటుంది. ఆ మండపంపైకి వెళ్ళి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది. రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేశారు. ఖచ్చితంగా అది కూడా దర్శనం చేసుకోండి. రాజగోపురానికి కుడివైపున ఆనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది. అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం. అది కూడా దర్శించుకోండి. ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్ళి రావాలనే శాస్త్రం. అది మహాభక్తురాలైన అమ్మాణి అమ్మన్ అనే ఆవిడ కట్టించింది ఆ గోపురం. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది. అది కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది. దాని కింద రాతితో చెక్కిన అతిపెద్ద త్రిశూలం ఉంటుంది. అద్భుతం. అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం, అత్యంత శక్తివంతమైన విగ్రహం. అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కూడా కొలుస్తారు. ఒకవేళ మీరు అక్కడ ఆ దేవాలయానికి వెళితే ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి. అరుణాచల క్షేత్రానికి స్నేహితులతో కలిసి వెళ్ళండి లేదా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళండి. అది కుదరకపోతే ఒంటరిగా అయినా సరే ఈ జన్మలో ఒక్కసారైనా అరుణాచల క్షేత్రానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అరుణాచల క్షేత్రానికి రానివ్వమని ఆ సదాశివుణ్ణి ఖచ్చితంగా ప్రతిరోజు వేడుకోండి. ఎందుకు అంటే అరుణాచల క్షేత్రం ఒక అద్వితీయమైన భావనని, ఈ మానవ జన్మలో ముక్తిని ప్రసాదించే మార్గాన్ని సూచిస్తుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆ సదాశివుడిలో, ఆ మహాశివుడిలో మనసు లగ్నం చేసి ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఆ ఆలయ పరిసరాల్లో ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క కట్టడంలో, అలాగే ప్రతి ఒక్క చెట్టు మొక్కలో కూడా శివుణ్ణి దర్శనం చేసుకుంటే అద్వితీయమైన భావన కలుగుతుంది. ఇంతకు ముందు చెప్పినట్టుగా భక్తి, వైరాగ్యము, ఆత్మజ్ఞానము ఈ మూడు ఉన్నవారు, ఈ మూడు కలగబోతున్నవారు మాత్రమే అరుణాచల క్షేత్ర దర్శనానికి వస్తారు అనేది నా ప్రగాఢ విశ్వాసం.
అరుణాచలేశ్వరుడి దర్శనం పూర్తయింది. ఒక అనిర్వచనీయమైన అద్భుతమైన అనుభూతికి లోనై బయటికి వచ్చేసాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అరుణాచలేశ్వరుడి దర్శనం ఖచ్చితంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంతకుముందు అరుణాచలం వెళ్ళి ఉన్నట్టయితే మీకు కలిగిన అనుభవాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్తగా అరుణాచలం వెళ్ళే వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందేమో దయచేసి వారికి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని 3 సార్లు అనుకోవడంతో మన ఈ యాత్ర పూర్తవుతుంది. ఓం నమ శివాయ అని ఆ గోపురాన్ని చూస్తూ దండం పెట్టేసి తిరుగు ప్రయాణం చేయండి.